టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెలువెత్తుతున్నాయి. తిరుమల లడ్డూపై పచ్చమూకలు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎక్కడికక్కడ ఆందోళనలు తెలిపి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు రాష్ట్రం నిరసనలతో అట్టుడికిపోయింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారం, అబద్ధాలతో టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైఎస్ఆర్సీపీ భగ్గుమంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ధర్నాలు నిర్వహించారు. చంద్రబాబు హింస రాజకీయాలపై అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో కూటమి అబద్ధపు అభ్యంతరకర పోస్టుల ఏర్పాటుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయ్ కుమార్ కంప్లైంట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శ్రీవారి లడ్డూపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చిన తర్వాత రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో దాని మీదట వాళ్ళు ఆ ప్రయోగశాలలకు పంపించి పరీక్షిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. వాటిల్లో గొడ్డు కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ ఏది లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్టులో తేల్చినప్పటికీ దానిపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు పలువురు నేతలు ఫ్లెక్సీల ఏర్పాటుతో టీడీపీ సాగిస్తున్న విషపూరిత ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి కుట్రలు బయటపడటం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు సాగిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశాన్ని డైవర్షన్ చేయటానికే టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రుల ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై, ఫ్లెక్సీల దగ్గర కర్రలు, రాడ్లు పట్టుకుని నిలబడ్డ వారిపై చర్యలేవి అని నిలదీశారు. అంబటి రాంబాబును బూతులు తిడుతూ ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు వంగా గీత. అసలు మీరు ఎవరైనా సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. కర్రలు పెట్టుకుని ఫ్లెక్సీ దగ్గర నిలబడ్డ వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఇంటికి నిప్పంటించి హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? మీరు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు వేశారు? ఎంత మందిని మీద కేసులు పెట్టారు? ఇప్పటికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వాడి మీద ఎఫ్ఐఆర్ వేయండి, ప్రశ్నించిన వాడిని జైల్లో పెట్టండి అనే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడిని నిరసిస్తూ తిరుపతి బాలాజీ కాలనీలో పూలే విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో బీసీలకు, ఎస్సీలకు రక్షణ కరువైందన్నారు.